వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు. కరీంనగర్లోని కోతిరాంపూర్ ప్రాంతంలో ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్తో ఢీకొట్టి ఒకరు మృతి చెందారు. సిద్దిపేటలో కాంగ్రెస్ నేత భూమిని ఆక్రమించారని రైతు ఆత్మహత్యాయత్నం. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తూముకుంట నర్సారెడ్డి మద్దతుతో దుమ్మక్కపల్లిలో కృష్ణయ్యకు చెందిన భూమిని కాంగ్రెస్ నేత ఆగం రెడ్డి ఆక్రమించుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. తక్కువ వ్యవధిలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని కోట్లాది రూపాయల ముడుపుల రూపంలో తెచ్చుకుందని ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తెలంగాణ హైకోర్టు జూలై 15న విచారణ చేపట్టనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 31న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగుస్తున్నందున పూర్తి స్థాయి బడ్జెట్ ను రాబోయే సెషన్లో సమర్పించనున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతను, విద్యార్థులను అవమానిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తన వ్యాఖ్యలు చేసినందుకు విద్యార్థులు, నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయిల్ పామ్ ఎఫ్ఎఫ్బి ధర తగ్గడంపై రైతులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆయిల్ పామ్ 25 సంవత్సరాలకు పైగా జీవిత చక్రంలో శాశ్వత పంట అయినందున ధరలు మరింత తగ్గడం రైతులను అడ్డదారిలో వదిలేస్తోంది. తిరుమల ఆలయంలో చిత్రీకరించిన ప్రాంక్ వీడియో వైరల్ కావడంతో యూట్యూబర్ ను టీటీడీ ఖండించింది. తిరుమల ఆలయంలో యూట్యూబర్ చిత్రీకరించిన ప్రాంక్ వీడియో టీటీడీపై ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రాంక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం లక్ష్యమని నాయుడు చెప్పారు. బీపీసీఎల్ మరియు విన్ఫాస్ట్లతో ఉత్పాదక సమావేశాలు నిర్వహిస్తుంది. దీని ఫలితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు మరియు ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. మైనర్ బాలికను హత్య చేయాలనుకున్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 4 రోజులుగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు కొప్పిగొండపాలెం గ్రామ శివారులో కుళ్లిపోయిన బోడబత్తుల సురేష్ మృతదేహం లభించింది. యునైటెడ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ లండన్ లో 8వ వార్షిక కుటుంబ శిబిర వేడుకలు జరుపుకుంది. హిందూ శరణార్థుల సంక్షోభం మరియు అతని లాభాపేక్ష లేని సంస్థ థింక్ పీస్ యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడిన సామాజిక కార్యకర్త మరియు యోగి కిరణ్ చక్కపల్లి ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీనివాస్ మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై 10 నుండి 12 వరకు సాక్షాత్కార వైభోత్సవం ఉత్సవాల నేపథ్యంలో జూలై 10 నుంచి 13 వరకు అర్జిత సేవ, అర్జిత కళ్యాణోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని అత్యవసరంగా విడుదల చేయాలని ఏపీ కోరింది. నీట్ పై సుప్రీంకోర్టు పిటిషన్లను జూలై 18న విచారించనుంది. ఐఐటి మద్రాస్ నిర్వహించిన ఫలితాల డేటా అనలిటిక్స్ లో మాస్ మాల్ ప్రాక్టీస్ ఎలాంటి సూచనలు కనిపించలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, రుణమాఫీ సహా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ పై ఆందోళనలు పునఃప్రారంభించనున్నట్లు రైతు సంఘం ఎస్కేఎం గురువారం ప్రకటించింది. అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ పరిస్థితి భయంకరంగానే ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 25 జిల్లాలో మరో 5గురు ప్రాణాలు కోల్పోగా 14 లక్షల మందికి పైగా ప్రజలు వరదలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆస్ట్రియా పర్యటన చారిత్రాత్మక ఉత్పాదక సంబంధాలను పెంచిందని ప్రధాని మోదీ అన్నారు. మాస్కో నుండి వియన్నా చేరుకున్న ప్రధాని మోడీకి ఫెడరల్ ఛాన్సరీ వద్ద లాంఛనప్రాయ స్వాగతం లభించింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు విద్యుత్ కనెక్షన్ కోసం ప్రభుత్వం అనుమతి సమయాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 7 రోజుల నుంచి 3 రోజులకు మరియు పురపాలక ప్రాంతాల్లో 15 రోజుల నుంచి 7 రోజులకు తగ్గించింది. ఇండియన్ సివిల్ సర్వీసెస్ మొదటి సెక్స్ మార్పు కేసు. హైదరాబాద్ పోస్ట్ చేయబడిన మహిళా ఐఆర్ఎస్ అధికారి పురుషుడిగా మారారు. తన పేరును ఎం అనుకుతర్ సూర్యగా, లింగాన్ని ఆడ నుండి మగగా మార్చాలని ఎం అనసూయ చేసిన అభ్యర్థనను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.